హలో, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ప్రజెంట్ అయితే 1771 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వాచ్ అవర్స్ అయితే మాకు 2500 చేంజ్ అయితే ఉందండి. థ్యాంక్ యూ అండి మీరు ఇస్తున్న సపోర్ట్కి. నేనైతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అది శ్రీకృష్ణునికి సంబంధించి శిల్పారామంలో నేను తీసిన కొన్ని ఫొటోస్ అన్నమాట. అవి మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. పిల్లలకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇక్కడ ఏం లేదండి, శ్రీకృష్ణుడిని ఏ విధంగా ఉంది, శ్రీకృష్ణుడి ఫోటోలు ఏ విధంగా ఉంటాయి, శ్రీకృష్ణునికి సంబంధించిన చరిత్ర అనేది అక్కడ పిక్చర్ రూపంలో అక్కడ ఆ సన్నివేశానికి సంబంధించిన అది కూడా అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ కంసవధ అయితే చూస్తున్నారు కదా, శ్రీకృష్ణుడు పువ్వుల దాని మీద ఉండడము, అట్లా కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ప్రతిదీ కూడా అక్కడ ఉన్న చెట్లతో చాలా డిజైనింగ్గా అయితే చేయడం జరిగింది. పిక్చరు ప్లస్ అక్కడ ఏం చేస్తున్నాడు తను ఆ పిక్చర్లో అనేది కూడా అక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. మీకు ఎప్పుడైనా వీలు ఇట్లా ఉందనుకుంటే మీరైతే అక్కడికి వెళ్ళి చూడండి. హైదరాబాద్కి దగ్గరలో అయితే ఈ శిల్పారామం అయితే ఉంటుందండి. పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా యూజ్ అయ్యే విధంగా ఈ శిల్పారామం అయితే ఉంది. అందులో నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే శ్రీకృష్ణునికి సంబంధించిన ఈ ఫోటోలు అక్కడ ఉండడము, దానికి సంబంధించింది అక్కడ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయడము, అట్లా పిల్లలకు అట్లా పిక్చర్ ప్లస్ అక్కడ మ్యాటర్ ఉందంటే వాళ్ళకు బాగా అర్థమవుతుంది కదా. అట్లా యూస్ఫుల్గా మనకు తెలియని విషయం ఏమన్నా ఉంటే ఆ పిక్చర్ రూపంలో మనము తెలుసుకోవచ్చు అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూసి రండి. థ్యాంక్ యూ అండి మీరు ఇస్తున్న సపోర్ట్కి. మీ సపోర్ట్ ఎప్పుడు ఈ విధంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మా ఛానల్కి సంబంధించి నేను ఇంకేమైనా చెయ్యాలని అనుకుంటే నాకు సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియజేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చూస్తున్నారు కదా, ఇక్కడ గోకులంలో శ్రీకృష్ణుడు ఏ విధంగా స్నానం చేస్తున్నాడు, వసుదేవుడు శ్రీకృష్ణుడు యశోదని నందులకు ఏ విధంగా అప్పగించాడు, తర్వాత వసుదేవుడు తన శిశువుతో యమునాథునితో యమునా నదిని ఏ విధంగా దాటాడు, తర్వాత శ్రీకృష్ణునికి ఇక్కడ ఎంట్రన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఫోటోషూట్కి మాత్రం మంచి ప్లేస్ అంటే మంచి ప్లేస్ అని చెప్పొచ్చండి. ఎంట్రన్స్ కానీ మనకు బయటికి వచ్చే విధానం కానీ బయటికి వెళ్ళే విధానం కానీ చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియోని మాత్రం చూడండి.